మాకు ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఫుల్ వర్షం వస్తుంటుంది, దోమలు వస్తుంటాయి, చెత్త వల్ల ఈగలు అవన్నీ వస్తున్నాయి. ఈ స్తంభం అయితే చాలా ప్రాబ్లం అవుతుందన్న మా ఇంటికి ఎదురుగానే. ఎవరు పట్టించుకోలేరు, మాకు తల ఇల్లు లేవు. ఇప్పటికీ 30 ఏళ్ళు అవుతుంది. మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు. పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని తుమ్కుట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అంతాయిపల్లిలో ఉన్నటువంటి బిట్స్ పిలాని కాలనీలో ఉన్నాం. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. వారి సమస్యలు ఏమేమి ఉన్నాయో వారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు రజనీ అన్న. మాకు ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఫుల్ వర్షం వస్తుంటుంది, దోమలు వస్తుంటాయి, చెత్త వల్ల ఈగలు అవన్నీ వస్తున్నాయి. ఈ స్తంభం అయితే చాలా ప్రాబ్లం అవుతుందన్న మా ఇంటికి ఎదురుగానే. మొన్న వేరే వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే కూడా వాళ్ళు సరిగా పట్టించుకుంటలేరు. ఏమన్నా అంటే నిన్న మొన్న వచ్చిర్రు అట్లా అంటున్నారు. ఎవరమైనా మనుషులమే కదన్న, నిన్న మొన్న వస్తుంది ఈరోజు వస్తుంది, ఏదన్నా అయితే చాలా ప్రాబ్లం అవుతుంది కదా. మాకు చిన్న పాప కూడా ఉంది. ఇక మళ్ళీ ఒక కట్టె కట్టి పైకి కట్టుకున్నాము. ఇక్కడ ఒక అంగన్వాడీ స్కూల్ లేదు, ఏం లేదు. గవర్నమెంట్ బస్ కూడా రావట్లేదు. ఎవరు పట్టించుకుంటారో ఎవరికి చెప్పాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మేము కూడా కొత్త అని వాళ్ళే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి ఎవరికి చెప్పాలో మాకు కూడా అర్థమవుతలేదు. అందుకోసమనే మీకు చెప్తున్నాము. మీ ద్వారానైనా కొంచెం వాళ్ళకి తెలిసి మాకు ఏదో ఒక హెల్ప్ చేస్తే మాకు బాగుంటుందని అనిపిస్తుంది. స్కూల్ అయితే కంపల్సరీ కావాలన్న చిన్నపిల్లలకి. ఈ కరెంటుది అయితే చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఒక్క వైర్ తెగినా కూడా ఇప్పుడు వర్షాలకి ఏమవుతుందో తెలియదు కదా. కొంచెం ఎవరన్నా పట్టించుకొని ఏదైనా చేస్తే బాగుంటుందని మాకు అనిపిస్తుంది. చెత్త వేస్తున్నారు, వాళ్ళకి చెప్తేనేమో అవునవును ఇక్కడ మీకు ప్రాబ్లం అవుతుందని వెటకారంగా మాట్లాడుతున్నారు. ఎవరికి చెప్పాలి? ఇంక అట్లా వెటకారంగా మాట్లాడినప్పుడు మాకే కదా ప్రాబ్లం, ఇక్కడ ఉన్న వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది. వేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు, ఇంకెవరికి అవుతుంది ప్రాబ్లము? కొంచెం పట్టించుకొని ఏదో ఒకటి చేయండి అన్న ప్లీజ్. నమస్కారం అండి, నా పేరు పద్మ. బిట్స్ పిల్లని కాలనీలో ఉంటాం. మాకు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు అంగన్వాడీ స్కూల్ కూడా లేదు. ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడు కూడా చాలా కష్టమవుతుంది. వెళ్ళాలంటే చాలా దూరం నడుచుకొని వెళ్ళాలి, రావాలి. ప్రాబ్లం అవుతుంది స్కూల్ దగ్గరికి. ఇప్పుడు సపోజ్కి హెల్త్ బాగాలేకపోయినా కూడా హాస్పిటల్ సదుపాయం లేదు. కరెంటు ప్రాబ్లం కూడా, స్తంభాలు కూడా లేవు. ఇంటి దగ్గర రోడ్లు కూడా చాలా ఇబ్బంది ఉంది. డ్రైనేజ్లు, రోడ్లు, పాములు వస్తాయని భయంతో మేము ఉంటున్నాం. కొంచెం హెల్ప్. అందరికి నమస్కారం. నా పేరు బుడ్డ చెల్లయ్య. మేము ఇక్కడ 2007 నుండి నివసిస్తున్నాము. మాకు 2003లోన దేవేంద్ర గౌడ్ గారు ఇక్కడ మాకు 80 గజాల జాగా ప్రతి వారికి ఇచ్చినారు. అయితే ఏంటంటే ఇక్కడ ఏ సౌకర్యాలు లేవు, ఇంత ముందులా లేవు. ఇప్పుడు ఏంటంటే మా వేణుగోపాల్ రెడ్డి గారు మున్సిపాలిటీగా కౌన్సిలర్గా వచ్చేవాడు కొద్దిగా ఇక్కడ ప్రజలందే ఆగినారు. ఆయన లేకపోతే ఎవరు ఉండరు. ఎందుకంటే ఆయన వచ్చి కొద్దిగా వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేసినారు. అలాగా మా గుడి కూడా కట్టిపించినారు. కొద్దిగా రోడ్లు మొత్తం కొద్దిగా లెవెల్ చేసినారు. మొత్తం నడ్డానికి తోవలేకపోయాను. ఆయన వచ్చి మొత్తం అంతా కొంత క్యూర్ చేసినారు. కొంతేటి ఆయన లేకపోతే ఎవ్వరు కూడా కోనల్లో నివసించే వాళ్ళు కాదు. ఇది ధర్మం. అయితే ఏంటంటే ఇది అంతాపల్లి గ్రామం సరిహద్దుల్లో ఉండే అంతాపల్లి కోనలి అంటారు ఈ గ్రామానికి. ఇంతవరకు ఏ పేరు పెట్టలేదు. ఏది ఆ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ ఏది ఉందో అదే ప్రూఫ్ ఉంది, ఏం పెట్టలేదు. అయితే ఏంటంటే మాకు ఇక్కడ ఇటు చూడండి, ఈ కరెంటు స్తంభం ఎప్పుడు పడుతుందో తెలియదు. దగ్గర 50 కనెక్షన్లు ఉన్నాయండి ఇక్కడ. ఎటు పడుతుంది అందరు చిన్నపిల్లలు, జంగలి, పాములు, ప్రతిరోజు పాములు వస్తాయి, దోమలు, ఈ జ్వరాలు గిరాలతో పిల్లలు చాలా కష్టపడుతున్నారు. అలాగేంటంటే తుమ్ముకుంట మున్సిపాలిటీ నుండి వచ్చి చెత్త మధ్యన తెచ్చేస్తాను రండి అక్కడ. అదొకటి చాలా ప్రాబ్లం. వర్షం పడిన తర్వాత స్మెల్ మొత్తం ఊరు మీదకే వస్తుంది. ఏమంటే మాకు మున్సిపాలిటీ వాళ్ళు చెప్పినారు ఇక్కడ ఏమని అంటున్నారు, కానీ మున్సిపాలిటీకి చెప్పినా సరే ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి ఇక్కడ ప్రాబ్లం డ్రైన్ లేదు, అంగన్వాడీ లేదు, స్కూల్ లేదు,
దయచేసి ప్రభుత్వంకి నేను చెప్పింది ఏంటంటే మేమంతా ఇక్కడ ఉన్న వాళ్ళందరం గరీబోళమండి, చాలా పేద పరిస్థితి. ఎక్కడికో ఒక రోజు పనికి వెళ్తే పనులు కూడా లేవు, చాలా కష్టంగా ఉంది. దయచేసి అంతే ముంగటకొచ్చి పెద్దలు ముంగటకొచ్చి మాకు సహకారం చేయాలని కోరుతున్నాను. నమస్తే అన్న, నా పేరు శ్రీధరు. ఇక్కడ నివసిస్తున్నా. కనీసం ఇక్కడ 500 ఇల్లులు ఉంటాయి, 2000 జనాలు ఉంటారు. కనుక స్తంభాలు సరిగ్గా లేవు, ఇక్కడ వైర్లు ఉసిపోతున్నాయి. దయచేసి వైర్లు, ఈ స్తంభాలు, ఇక రోడ్డు ఇవన్నీ మంచిగా బాగు చేయాలని గవర్నమెంట్ వారిని కోరుతున్నాను. హలో సారు, మాకు ఇండ్లు లేవు సారు, మాకు కరెంటు లేదు సారు, మేము ఎట్లా బతకాలి? పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి, పొట్ట గుడిసెలల్లో ఇన్ని రోజులు ఉండాలి. మేము ఓట్లు పుచ్చుకురు కానీ ఎవరు మనం పట్టించుకోలేరు సారు. మేము ఎట్లా ఉండాలి? పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి, ఈ ఆనంద వచ్చి గుడిసెలు ఊలిపోతున్నాయి, వర్షాలు వస్తున్నాయి, మొత్తం నాని పిల్లలు పెద్దలు అంతా వంకు పడిపోతున్నాము సారు. మేము ఎట్లా బతకాలి? మనం ఎవరు పట్టించుకోలేరు, మీరు ఏమైనా పట్టించుకోరు సారు. ఇది నమస్కారం పెడతాం, దండం పెడతాం సార్, మళ్ళీ పట్టించుకోలేదు సార్. జర ఏమన్నా వేసుకొని మాకు పరిస్థితి బాగాలేదు, మాకు ఇండ్లు లేవు, స్థలము లేదు, నీళ్ళు లేవు, బోర్లు లేదు, కరెంటు లేదు, ఏది లేదు, స్తంభాలు లేవు. మేము ఎట్లా ఉండాలి సారు? ఈ అడవి అంతా అడవి ఉంది, పాములు వస్తున్నాయి, పెద్ద పెద్ద పాములు అన్నీ చంపేస్తున్నాము. పిల్లలు గడుస్తున్నాయి, పెద్దలు గడుస్తున్నాయి, గుడిసెలకు వస్తున్నాయి, గుడిసెలు ఊలిపోతున్నాయి. ఎవరు పట్టించుకోవట్లేరు సార్. ఓటు వేసుకుంటారు కానీ వాళ్ళు పట్టించుకోవట్లేరు సారు. మరి ఎట్లా బతకాలి? మేము ఏం చేయాలి అడవిలో? అంతే సారు. నా పేరు నీరాజ్ సారు. ఇప్పటికీ 30 ఏళ్ళు అవుతుంది. అది మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు. ఇక్కడ స్కూళ్ళు కట్టిస్తారు, స్కూళ్ళు కట్టి ఎవరు కట్టలే. ఆ ఓట్ల అప్పుడు వచ్చారా, అది చేస్తాం ఇది చేస్తాం అంటే యాడ్ చేస్తారు మాకు. ఇంకా పిల్లలు ఇటుకెళ్ళి ఒట్టికి ఆ జంగలు కడతారు. ఇక రోడ్లు చక్కగా లేవు. ఇక్కడ పాములు మస్తు పాములు ఈ గుడిసెలలో ఎవరు పట్టించుకోలేరు. మళ్ళీ కరెంటు లేదు. స్కూల్ వేస్తామన్నారా, ఓట్ల అప్పుడు వస్తారు పోతారు, మళ్ళీ ఎలక్షన్ అయిపోయినాక ఎవరు వస్తారు మమ్మల్ని పట్టించుకోలేరు. ఓ కరెంటు లేదు, ఓ నీళ్ళు లేవు. ప్రస్తుతం ఇక్కడ ఎన్ని గుడిసెలు ఉన్నాయి? 60 గుడిసెలు ఉన్నాయి. 60 కుటుంబాలు మొత్తం 60 గుడిసెలు ఉన్నాయి. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 30 సంవత్సరాలు ఉండే వాటి 30 సంవత్సరాలు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు. నీళ్ళు ఇస్తామంటారు, అవి తీస్తారు, ఏది తెచ్చుకు పట్టిస్తలేరు. మాకు ఓ కరెంట్ లేదు, ఇందిరా మీన్లు కట్టిస్తాను ఎవరు మా కట్టియలే. వస్తున్నారు పోతారు అంతే కానీ ఎవరు పట్టించారు మమ్మల్ని. ఒకరి ఎప్పుడన్నా సార్లకు చెప్పిరా, అధికారులకు చెప్పిరా? చెప్పినాం కానీ ఎవరు పట్టించుకోవట్లేదు వాళ్ళు. ఇప్పటికి 30 సంవత్సరాలు గుడిసెలాలనే ఉంటాం మేము. పాములు తేళ్ళు ఉన్నా కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోరు. రోడ్లు చేస్తలేరు. అది కట్ట పిల్లలకి స్కూల్ కట్టిస్తా ఉన్నారు అని స్కూల్ కట్టిస్తారు, అది కట్టాలి. ఎలక్షన్లో వస్తారు, ఎవరు పట్టించుకోలేరు మళ్ళీ. ఎక్కడిది ఆస్పాల్ కట్టిస్తారు, ఆస్పాల్ కట్టాలి, యాది కట్టాలి. ఓ ఆస్పాల్ కూడా కట్టిస్తా ఉన్నారు. ఇక్కడ యాది పట్టించుకోలేరు. వస్తారు అయితే పోతారు, పట్టించుకోలేరు. నా పేరు చెన్నమ్మ, మాది అంతాయపల్లి. 30 ఏళ్ళ మేము వచ్చి ఎవరు పట్టించుకోలేరు. మాకు ఇల్లు లేవు. ఈ కట్టిస్తా అంటుండ్రు, ఎవరు ఇస్తలేరు. లోన్ ఇస్తా అంటుండ్రు, ఇస్తలేరు సారు. ఇక ఓట్లు వేసినాక ఇది ఇస్తాం అది ఇస్తాం అంటుండ్రు, మళ్ళీ అవతల ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. మాకు ఆడపిల్లలకి ఇబ్బంది అయింది, బాత్రూమ్లు లేవు, మా చిన్నపిల్లలకి స్కూల్ బడి లేదు, మాకు బస్సు వస్తలేదు. ఇటు చూసినేమో మా కరెంట్ తమ్మాలు లేవు, రోడ్లు మంచిగా లేవు. మాకు ఇబ్బంది సారు. దోమ మొత్తం గుడిచినా కానీ, మొత్తం జ్వరాలు వచ్చినా కానీ మాకు ఇబ్బంది అవుతుంది. మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలని మేము లేడీస్ అంతా అడుగుతున్నాము. ఇప్పుడు మేము బాత్రూంలోకి పోవాలంటే అక్కడ సీజ్ ఎక్కువ అయింది. మేము ఆడపిల్లలు మేము ఎట్లా వెళ్ళాలో చెప్పిన మా పరిస్థితి ఎవరు పట్టించుకుంటారో అని అడుగుతున్నాం సార్. మేము ప్రస్తుతం బిట్స్ పిలాని అంతాయిపల్లి కాలనీలకు సంబంధించి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇక్కడ స్తంభాలు కూడా, స్ట్రీట్ లైట్లు లేక స్తంభాలు కూడా ఇరిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. అనేకమైనటువంటి సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పేసి ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చాలామంది కూడా గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. ఆ గుడిసెల్లో ఉన్నటువంటి వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసి వారందరికీ కూడా ఇల్లుని కట్టించి వారికి ఇవ్వాలని చెప్పేసి వారు కోరుతున్నారు. అదేవిధంగా ఇక్కడ రోడ్లు లేవు. అదేవిధంగా వీటికి డ్రైనేజ్ సమస్యలు, ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు. ఇక్కడ చెత్త కూడా వేస్తున్నారని చెప్పి ప్రజలు ఇక్కడ కాలనీవాసులు తెలియజేస్తూ ఉన్నారు. ఆ చెత్త వల్ల, దుర్వాసన వల్ల అనేకమైనటువంటి రోగాల బారిన వారు పడుతున్నారు. అనేకమైన సమస్యలు వస్తూ ఉన్నాయని చెప్పి వారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రము, తర్వాత ప్రభుత్వ పాఠశాలను ఇక్కడ ఏర్పాటు చేసినట్టయితే ఇక్కడ చాలామంది విద్యార్థులు కూడా స్కూళ్ళకి వెళ్లకుండా ఇక్కడ ఉంటున్నారని చెప్పి వారు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ పాఠశాలను, అదేవిధంగా వైద్యశాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి వారు కోరుతున్నారు. అదేవిధంగా అంగన్వాడీ చిన్నపిల్లలకు కూడా అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా, ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రజలందరూ కూడా కాలనీవాసులు తెలియజేస్తూ ఉన్నారు. ఆ సమస్యలన్నింటినీ కూడా
కూడా ప్రభుత్వ అధికారులు ఈ యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి కోరుతూ వీడియో జర్నలిస్ట్ మహేష్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఫుల్ వర్షం వస్తుంటుంది, దోమలు వస్తుంటాయి, చెత్త వల్ల ఈగలు అవన్నీ వస్తున్నాయి. ఈ స్తంభం అయితే చాలా ప్రాబ్లం అవుతుందన్న మా ఇంటికి ఎదురుగానే. ఎవరు పట్టించుకోలేరు, మాకు తలా ఇల్లు లేవు. ఇప్పటికీ 30 ఏళ్ళు అవుతుంది. మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.